వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం డిస్ప్లే ఫంక్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే లెంత్ ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా. డిస్ప్లేకి లెంత్కి లాజిక్ ఒకటే కదా. అక్కడైతే ప్రింట్ చేసుకుంటాం, ఇక్కడైతే కౌంట్ చేసుకుంటాం. సో నేను ఒక పాయింటర్ తీసుకుంటాను పీటీఆర్ లోపల ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే ఎంత తీసుకుంటానా 100 అంటే ఏమని రాయొచ్చు, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ ఫస్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటానా. మనం ఏం తీసుకువెళ్ళినా కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకోవాలా, కౌంట్ లోపల 0ని స్టోర్ చేసి పెట్టుకోండి అలా. నెక్స్ట్ ఎంతవరకు కౌంట్ చేయాలా, వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యే వరకు ఒక నోడ్ మిగిలిపోతుంది. కౌంట్ +1 రిటర్న్ ఇస్తాం, రైటే కదా. సరే చూద్దాం. పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యే వరకు మనం కౌంట్ ప్లస్ చేయాలా. మూవ్ అవ్వడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ సర్కులర్ కదమ్మా, ఒక నోడ్ మిగిలిపోతుంది. సో కౌంట్ ఎంత వస్తుందో +1ని మనం రిటర్న్ ఇస్తే సరిపోతుంది. చూద్దాం. ఫస్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ స్టోర్ చేసేసాం. టైల్లో ఎంత ఉంది మన దగ్గర 400 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. కౌంట్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది 1. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ అప్పుడు 100 పోయి మనకి 200 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ పైకి వస్తుంది 200 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. కౌంట్ ప్లస్ అంటే కౌంట్ వాల్యూ 2. నెక్స్ట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ అంటే ఎంత వస్తుంది 300. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 300 నాట్ ఈక్వల్ టు 400 ట్రూ. కౌంట్ ప్లస్ అంటే 2 పోయి 3 వస్తుంది. పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ అన్నప్పుడు 300 పోయి మనకి ఎంత వస్తుంది 400. ఈ లింక్ బ్రేక్ అవుతుంది మా. లాస్ట్ నుండి పాయింట్ చేస్తూ ఉంటుంది. 400 నాట్ ఈక్వల్ టు 400 ఫాల్స్ కాబట్టి వైల్ లూప్లోకి ఎంటర్ కాదు, బయటికి వచ్చేస్తుంది. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3 బట్ మన నెంబర్ ఆఫ్ నోడ్స్ 4 కదా. కౌంట్ +1ని రిటర్న్ ఇచ్చేయండి. ఒకవేళ లిస్ట్ ఎంటీ ఉంటే రిటర్న్ 0 దేంట్లో ఉంటుంది, కౌంట్ లోపల. ఓకేనా. ప్రోగ్రామ్ రాద్దామా. సింపుల్ కదా, లాస్ట్ ఫంక్షన్ లాగే కదమ్మా, డిస్ప్లే లాగే కదా. ఓకేనా. చూడండి, వాయిడ్ కాదమ్మా లెంత్ కదమ్మా, రిటర్న్ ఇస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ ఏమి ఉండాలా, ఇంట్. ఫంక్షన్ నేమ్ లెంత్, బిగిన్ 2 వేరియబుల్స్ మా. ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పీటీఆర్ ఒక పాయింటర్ కావాలి కదా, స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్. ఇక్కడే పీటీఆర్ లోపల నేనేం స్టోర్ చేసేస్తాను, హెడ్ పాయింటర్. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే లిస్ట్ ఈజ్ ఎంటీ అయినప్పుడు లెంత్ ఎంత ఉండాలా 0. అది ఎక్కడ ఉంది, కౌంట్. డైరెక్ట్గా రిటర్న్ 0 కూడా రాసేయచ్చు, ఏం కాదు. ఇట్లా రిటర్న్ 0 పెట్టినా కూడా సేమ్. ఓకేనా. రిటర్న్ కౌంట్ ఏం కాదు, 0 కూడా రాసేయండి. ఎల్స్ బిగిన్ ఆల్రెడీ పీటీఆర్లో హెడ్ స్టోర్ అయిపోయింది మా. వైల్ పీటీఆర్ నాట్ ఈక్వల్ టు టైల్ అయ్యే వరకు కౌంట్ ప్లస్ నెక్స్ట్ నోడ్కి మూవ్ అవ్వడం కోసం పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ptr2. నెక్స్ట్ రిటర్న్ కౌంట్ జరిగింటుంది మా, లాస్ట్ నోడ్ తప్ప మిగిలినవన్నీ కౌంట్ చేస్తుంటుంది. రిటర్న్ కౌంట్ +1. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఇంట్ కూడా క్లోజ్. ఇఫ్ ట్రూ అయితే ఒక రిటర్న్, ఇఫ్ ట్రూ కానప్పుడు ఎల్స్లో ఒక రిటర్న్. ఓకేనా. ఇది మా లెంత్. దీని కాంప్లెక్సిటీ చూడండి, ఇక్కడ n నెంబర్ ఆఫ్ నోడ్స్ని ట్రావెల్స్ చేస్తూ కౌంట్ చేయాలా. కాబట్టి దీని కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మనకి, O(n). ఓకేనా. ఇప్పుడు నాకు 5 నోడ్స్ ఉన్నాయనుకోండి, 5 టైమ్స్. 10 నోడ్స్ ఉంటే 10 టైమ్స్. మనకి ఎన్ని నోడ్స్ ఉంటే అంత టైం పడుతుంది కాబట్టి కౌంట్ చేసేకి O(n) కాంప్లెక్సిటీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో రివర్సింగ్ సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకేనా. బాయ్ మామ్, థ్యాంక్ యూ.